ఈ స్వదేశీ మేళాకు విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఈ స్వదేశీ మేళాని వీక్షిస్తూ దీన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా సోదరులకు సోదరీమణులకు అందరికీ నా నమస్సుమాంజలిలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Today youth are so young and very powerful, right? Yes. So today నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే about our health. It is the biggest investment in our life, right? What is our investment? Health. Can you please loud voice? Yeah, thank you. Yeah. So నన్ను మాట్లాడమన్న టాపిక్ గర్భ సంస్కార్. What is గర్భ సంస్కార్? Anybody knows? No? తెలీదా? మీరు ఈరోజు ఇక్కడ ఉండడానికి మీ సంస్కారాలకు కారణం ఏంటి? మీ మదర్, మీ స్కూలింగ్, మీ ఫాదర్. సో ఇవన్నీ ఎలా వస్తాయి? విత్ యువర్ మదర్, రైట్? బిఫోర్ గర్భ సంస్కార గురించి మాట్లాడే ముందు నేను ఒక చిన్న టాపిక్ అబౌట్ హెల్త్ గురించి మాట్లాడి గర్భ సంస్కార గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వాట్ ఈస్ గర్భ సంస్కార, రైట్? సో ఆరోగ్యమే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది మన పూర్వకాలం నుంచి, మన సాంప్రదాయాల నుంచి మనం అందరూ వింటున్నాము, మనందరికీ తెలుసు. హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ యోగా, మెడిటేషన్, ఫిట్నెస్? కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్? దిస్ మచ్ ఓన్లీ? యా, వెరీ గుడ్. బట్ ఐ విల్ డూ ఎవ్రీ డే past 20 years because I trust it. I respect it. I respect my body. I respect my health. Anybody? Very good. So, మీరు లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ గోల్. ఆ గోల్ కాన్సన్ట్రేట్ కావాలి అన్నా మీ హెల్త్ బాగుండాలి. మీ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, రైట్? ఫిజికల్ గా ఫిట్ ఉండాలి అంటే ఏం కావాలి? యోగా, ప్రాణాయామాస్, మెడిటేషన్, రైట్? ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా ఎడ్యుకేషన్ అంతా సరస్వతి శిశు మందిర్. దట్ ఈస్ ద రీజన్ టుడే ఐఎమ్ హియర్. నా డిసిప్లిన్ కి, నా టైం పంక్చువాలిటీకి కారణం సరస్వతి శిశు మందిర్. ఓకే? సో మీకేం కావాలన్నా లైఫ్ లో జస్ట్ కాన్సన్ట్రేట్. డోంట్ సరౌండింగ్స్ ఎవరు ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, నేనేం చేయాలి, నా గోల్ ఏంటి, నా పని ఏంటి, దట్స్ ఓన్లీ. కాన్సన్ట్రేట్ దట్, రైట్? దానికి ఇంకా ఉండాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మేక్ ఏ టైం టేబుల్ యువర్ సెల్ఫ్ పీపుల్, ఆల్ ఆఫ్ యూ. అందరూ ఉంటారు కావచ్చు టైం టేబుల్ వేసుకొని, బట్ నాకు చెప్పాలనిపిస్తుంది, అప్ టు మై నాలెడ్జ్ ఐఎమ్ షేరింగ్. ఓకే? సో టేక్ ఏ గుడ్ ఫుడ్, గుడ్ పాజిటివ్ థాట్స్, గుడ్ ఎన్విరాన్మెంట్. నీకెక్కడనైనా రాంగ్ సైన్ కనబడుతుంటే లెట్ ఇట్, పక్కకు పుష్ చేయండి. నీకేం కావాలో అదే బీజం వేసుకోండి. లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే ఆరోగ్యం కావాలి, మంచి థాట్స్ కావాలి, పాజిటివ్ వైబ్ కావాలి. ఎలా డెవలప్ అవుతుంది? విత్ యువర్ ఓన్ థాట్స్. మీ థాట్సే మీ లైఫ్, మీ ఫుడ్డే మీ బాడీ. ఓకే? యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు సీ, యు ఆర్ వాట్ యు థింక్, రైట్? వెరీ గుడ్. నౌ గర్భ సంస్కార్. ఎనీబడి నోస్ అంటే చాలా మంది హ్యాండ్స్ అయితే రేస్ చేసింది నేను చూడలేదు. తెలుసు అని చెప్పిన వాళ్ళు కూడా నేనైతే ఇక్కడ. ఎనీబడి నోస్? కెన్ యూ ప్లీజ్? థ్యాంక్ యూ అక్క, బాగున్నారా? థ్యాంక్ యూ. సో
స్కూల్లో నేర్చుకున్న సంస్కారాలు, తల్లి గర్భంలో నేర్చుకున్న సంస్కారాలు పర్మనెంట్ గా ఉంటాయి. గర్భంలో ఉండగానే నేర్చుకోవాల్సిన సంస్కారాల గురించి మాట్లాడతానండి నేను. సో తల్లి గర్భంలో ఉండగానే మీ శిశువులని మీరు ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చు. చిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తల్లి గర్భంలో అభిమన్యుడు యుద్ధంలోకి ఎలా పోవాలో నేర్చుకున్నాడు, తిరిగి ఎలా రావాలో వినలేదు. సో గర్భం ఒక టెంపుల్ లాంటిది. ఈ టెంపుల్లో మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ అయినా నేర్చుకోవచ్చు. సో ఈ గర్భ సంస్కారం అనగానే ఏంటో ఎలా ఉంటుందో అని అస్సలు భయపడొద్దండి. ఏ మంత్ నుంచైనా మనం చేయొచ్చు. ఇప్పటి పిల్లల్లో చాలా అవసరం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్స్ అయి ఉండి కూడా పిల్లల్ని కనాలి, తర్వాత పెంచాలి అనే ఒక టెన్షన్ లైఫ్ లో జీవిస్తున్నారు. ఈ టైంలో మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా అటాచ్మెంట్ మీ బేబీతో ఉంటే ఆఫ్టర్ బర్న్ మీరు ఎలా చెప్పితే అలానే వింటారు మీ పిల్లలు. ఓకే, దీంతో పాటు మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి లైఫ్ స్టైల్ ని మనం అడాప్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఒక ఋషులకు మునులకు ఎంత ఎనర్జీ ఉంటుందో ప్రెగ్నెన్సీ మదర్ కి కూడా అంతే ఎనర్జీ ఉంటది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ నాట్ ఈజీ జాబ్ ఫర్ ఎ ఉమెన్. సో ట్రై టు give a good baby for our society, our country, right? You are the best people to our country, right? సో గర్భ సంస్కారం అనగానే 5వ నెల నుంచి బేబీ వినికిడి స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనం మంచి చెడు ఏది మాట్లాడినా బేబీ వినడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా మీ సరౌండింగ్ అంతా ఒక పాజిటివ్ ఆరా పెట్టుకొని అప్ టు డెలివరీ వరకు మీరు ఎలా చేస్తే అలా మీ బేబీ బార్న్ అవుతారు. నేను చాలా వరకు క్లాసెస్ ఇస్తున్నాను. చాలా మందికి ది బెస్ట్ బేబీస్ ని చూస్తాను. నేను ఓంకారంతో స్టార్ట్ చేస్తాను డేని. వాళ్ళు 3rd మంత్ నుంచి ఓంకారం పెట్టగానే వినడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గర్భ సంస్కార. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా పేషెన్స్ గా విన్నారు. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. వేదికను అలంకరించిన నా సోదరి మనులకి వన్స్ అగైన్, నా ప్రోగ్రామ్ ని వీక్షించిన చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి అందరికీ నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ అండి.